ప్రైజ్ లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ వందనాలు. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి అనుగ్రహించినటువంటి వాగ్దానము. దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయం 6వ వచనం. డేవిడ్ ఫౌండ్ స్ట్రెంగ్త్ ఇన్ ది లార్డ్ హీస్ గాడ్. ఫస్ట్ సామ్యూయల్ చాప్టర్ 30 వర్స్ 6. ఈరోజు ఆ పరమ తండ్రి మనందరినీ ప్రేమించి ధైర్యపరచుటకు గాను అనుగ్రహించినటువంటి కృపావార్తను బట్టి ధ్యానించుకుందుము. ఈ లోకంలో నిన్న నేడు మారని మార్పు చెందిన దేవుడు అన్ని పరిస్థితులలో కూడా మనకు ఉన్నాడని తెలిసి కూడా ఏ క్షణం ఎలా ఉంటారో తెలియని మనుషుల మీద ఈనాడు మనమందరము కూడా ఆధారపడుతున్నాము. కొంతమంది అయితే తమకు కలిగి ఉన్నటువంటి బంధు బలగాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటారు. కొందరైతే రథాలను బట్టి, మరి కొందరైతే తాము కలిగి ఉన్నటువంటి ఆస్తిని బట్టి, చదువును బట్టి, ఉద్యోగాన్ని బట్టి ఎంతగానో ధైర్యంగా ఉంటారు. కానీ ఈ లోకంలో ఇవేవి కూడా శాశ్వతం కావు కదా. ఏదో ఒక సమయంలో ఎంతటి గొప్పవాడైనా సరే ఈ లోకాన్ని కొన్ని క్లిష్ట పరిస్థితుల గుండా ఏదో ఒక సమయంలో ఎంతటి గొప్పవాడైనా కూడా కొన్ని క్లిష్ట పరిస్థితుల గుండా వెళ్ళే విధంగా దేవుడు అనుమతిస్తాడు. అలాంటి స్థితిలో ధైర్యం చెడేవారిగా ఉంటాము, నిస్సహాయమైపోతాము, ఒంటరిగా ఏమి చేతకాని వారముగా అన్నట్లు అయిపోతాము. ఇలాంటి స్థితిలో ఎవరైతే ఈరోజు ఈ వాగ్దానం వించిన వారు వెళ్తూ వస్తూ ఉన్నారో వారందరికీ కూడా దావీదు మహారాజు గొప్ప మాదిరి ప్రియులారా. దావీదు మహారాజు గొప్ప రాసినప్పటికీ కూడా తనకి భార్యలు పిల్లలు ఉన్నప్పటికీ కూడా ఎంతోమంది సైన్యం, యుద్ధశూరులు, డబ్బు, పదవి ఉన్నప్పటికీ కూడా వాటిని బట్టి దావీదు మహారాజు గారు అతిశయించక కేవలం తన దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. దావీదు ఆనాడు రాజుగా ఉన్న సమయంలో తన భార్య పిల్లలు చెరపట్టబడినప్పుడు, తన పాలన కింద ఉన్నవారే వారి యొక్క కుటుంబాలు కూడా చెరపట్టబడినప్పుడు వారంతా కలిసి దావీదును రాళ్ళు రువ్వి మరీ చంపాలని చూశారు. కొంతమంది యుద్ధశీరులు దావీదు పక్షంగా ఉంటామని వచ్చారు. కానీ దావీదు అప్పటి వరకు కూడా తన పాలనలో ఉన్న జనమే తన మాట వినేవారే దావీదుకు విరోధంగా మారారు. కాబట్టి ఎంత యుద్ధశూరులు, నేర్పరులు అయినప్పటికీ కూడా దావీదు ఎవరిని కూడా ఆధారం చేసుకోలేదు, ఎవరిని కూడా నమ్మలేదు, ఆశ్రయించలేదు. తన బిడ్డలు, భార్యలు చెరకు కొనుపోబడినప్పుడు ధైర్యం చెడిన వాడిగా ఏడ్చుటకు శక్తి లేనంతగా ఏడుస్తూ వస్తూ ఉన్నాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దావీదును ధైర్యపరిచాడో దావీదు తాను యుద్ధంలో గెలిచి భార్య పిల్లలను సంపాదించుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆధారం చేసుకుని జీవిస్తున్న బిడ్డల జీవితాలలో అనేక సార్లు గుండె చెదిరిన పరిస్థితులకు తగ్గట్టు ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో కూడా అర్థం కాని వారముగా అయిపోతూ ఉంటాము. కానీ ఎవరైతే దేవునియందు నిజముగా భయభక్తులు కలిగి జీవిస్తారో వారు సింహం వలె ధైర్యంగా ఉంటారు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే వారు దేవుని వైపు చూస్తారు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, మనుషులను నమ్ముకొనుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు అని వాక్యమే కదా సెలవిస్తుంది. కాబట్టి ఈ రోజు నుంచి నీ జీవితంలోనికి దేవుడు ఎలాంటి పరిస్థితులు అనుమతించినా కూడా దావీదు వలె ధైర్యముగా దేవుని కోసం నువ్వు నిలబడితే దేవుడు ప్రతి పరిస్థితిని కూడా ఎదుర్కొనే కృపను నీకు అనుగ్రహిస్తాడు. ఆనాడు అడవిలో తన గొర్రె పిల్లలను తినడానికి వచ్చినటువంటి ఎలుగుబంటి ఎప్పుడైతే వచ్చిందో దేవుడు దావీదుకు తోడు రాలేదా? సింహం దావీదు మీదికి వచ్చినప్పుడు ఒంటరిగా ఉన్న దావీదుకు దేవుడు తోడుగా రాలేదా? గొల్యాతు దావీదు మీదకి వస్తూ ఉంటే ఒంటరిగా దావీదు తనను ఎదుర్కొనే విషయంలో దావీదుకు ధైర్యంగా దేవుడు ప్రక్కనే నిలబడలేదా? మరి ఎందుకు ఈనాడు దేవుడు నీ ప్రక్కనే నిన్ను బలపరచడానికి ఉన్నా కూడా సమస్యలను చూచి భయపడి ధైర్యం విడిచి మనుషుల సహాయం కోసం పరిగెడతావు? నీ భక్తి ఈనాడు నీకు ధైర్యం పుట్టింపదా? సింహపు పిల్లలు లేమి గలవై ఆకలికినినా ఆయనను ఎవరైతే ఆశ్రయిస్తారో వారికి ఆయన ఏ మేలు కూడా కొదవ చేసేవాడు కాదండి, నా దేవుడు. కాబట్టి దేవుని మీద నువ్వు పెట్టుకున్న నమ్మకాన్ని విడిచిపెట్టకు. దానికి ప్రతి ఫలంగా కూడా ఆ పరమ తండ్రి గొప్ప బహుమానాన్ని ఈనాడు నీకు ఇవ్వబోతూ వస్తూ ఉన్నాడు.
ప్రియులారా, ప్రస్తుతం నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ధైర్యం చెడిపోతున్నావా? ఏం చేయాలో కూడా అర్థం కాక నిస్సహాయ స్థితిలో ఉంటూ వస్తూ ఉన్నావా? అయినప్పటికీ కూడా పర్వాలేదు. నీ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు కదా! బహుశా ఈనాడు నిన్ను ఎంతగా ప్రేమించే నీ సొంత భర్తే, నీ సొంత భార్యే, నీ యొక్క బంధుబలం అంతా కూడా ఒక్కగానొక్క సమయంలో నిన్నందరూ కూడా విడిచిపెట్టి వెళ్ళిపోతూ వస్తూ ఉన్నారా? వారే నా బలం, వారే నా ధైర్యం అని ఇన్ని రోజులు అనుకున్నానే. వారంతా విడిచిపెట్టి వెళ్ళిపోయారే. ఇక నా ధైర్యం ఎవరు? నన్ను ఎవరు బలపరుస్తారు అని కన్నీటితో ఉండి ఈ వాక్యం వింటున్నావా? ప్రియ సోదరి సోదరుడా, అన్నా అక్క, చెల్లి తమ్ముడా, నిజమే. దేవుడి నాడు నువ్వు ఎవరినైతే ధైర్యంగా బలంగా చేసుకొని జీవిస్తున్నావో వారందరినీ కూడా కొన్నిసార్లు నీ జీవితంలో నుంచి తీసివేయాలని ఇష్టం కలిగి ఉన్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు పక్షపాత అనుకుంటున్నావా? కానే కాదు ప్రియులారా. ఎప్పుడైతే నిన్ను వారందరి నుంచి కూడా దూరం చేస్తాడో అప్పుడే ఆ దావీదు మహారాజు వలె నువ్వు కూడా దేవుని మీద ఆధారపడాలని, దేవుని బట్టి నువ్వు ఎప్పుడైతే ధైర్యం తెచ్చుకుంటావో దేవుడు నీ జీవితంలో శూరకార్యాలను జరిగించడానికి సిద్ధంగా ఉంటూ వస్తున్నాడు. ఆనాడు ప్రియులారా, యోసేపు తన అన్నలందరూ, తన తండ్రి తనను విడిచిపెట్టినప్పటికీ కూడా పరిస్థితులు బట్టి ధైర్యం కోల్పోలేదు. కానీ ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ముందుకే అడుగు వేస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు శద్రకు, మేషకు, అబేద్నెగో అన్న ముగ్గురు యవ్వనస్తులు వాస్తవానికి వారి ఎదురుగా ఉన్నటువంటి ఆ యొక్క అగ్నిగుండాన్ని చూచి ధైర్యం కోల్పోలేదు. కానీ వారి యొక్క ప్రభువును బట్టి ధైర్యం తెచ్చుకున్నారు. అందరూ బట్టి దేవుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఆ యొక్క అగ్నిగుండంలో వారు ఎప్పుడైతే పడవేయబడుతూ వచ్చినారో దేవుడు వారికి తోడుగా వారికి ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. ఆనాడు ఆ యొక్క చిన్న దోణిలో పెద్ద తుఫాను, శిష్యులు దేవుడు ఉన్నప్పటికీ కూడా ధైర్యం చెడిన వారిగా ఎంత దుఃఖంలో ఉన్నారు. కానీ దేవుడు వారికి ఎంతగానో ధైర్యాన్ని అనుగ్రహిస్తూ వస్తూ ఉన్నాడు. వారి యొక్క ధైర్యం చెడిన స్థితిలో దేవుడు వారిని ధైర్యపరుస్తూ వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, పరిస్థితులు ఏ రీతిగా ఉన్నప్పటికీ కూడా దేవుని బట్టి ధైర్యం తెచ్చుకుంటే దేవుడు ఖచ్చితంగా మీ ద్వారా శూర్యకార్యాలను జరిగించేవాడిగా ఉంటూ వస్తున్నాడు. ఈరోజు ఎవరైతే ఈ యొక్క మాటల మీద విశ్వాసం ఉంచుతున్నారో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రియులారా, ప్రార్థన. నన్ను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, జీవం కలిగిన దేవా, మీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, సత్యసాక్షిగా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవుగా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలను మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా నేటి వరకు కూడా జరిగించుచున్న ఆత్మదేవ, మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. నిజముగా తండ్రి, ఈనాడు మీరు మాకు దేవుడవుగా, మాకు ప్రభుడవుగా నేటి వరకు కూడా మాకున్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించినారు, మాకు అనుగ్రహించినటువంటి శ్రేష్టకరమైన వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను తండ్రి. నిజముగానే తండ్రి, ఈనాడు మా పరిస్థితులను బట్టి దినదినం తండ్రి మేము చూస్తున్నటువంటి ఈ యొక్క భయంకరమైన లోకంలో అనేక కార్యాలను బట్టి ధైర్యం కోల్పోయే వారిగా ఉంచున్నాం తండ్రి. ఎన్నో అవమానాలు గుండా వెళ్తూ వస్తూ ఉన్నాము. దేవా, దయచేసి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ధైర్యం కోల్పోయిన స్థితిలో తండ్రి మీ యొక్క వాక్యాన్ని బట్టి, మిమ్మల్ని బట్టి మేము ధైర్యం తెంచుకొని ముందుకు వెళ్ళే కృపను మాకు మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను తండ్రి. ఈరోజు ఎన్నో ఆటంకాలు తండ్రి, ఎన్నో అవమానాలు దేవా, ఎన్నో నిందలు తండ్రి, మిమ్మల్ని వెంబడించకుండా, మీ వైపు చూడకుండా నన్ను మమ్మల్ందరినీ కూడా ఎంతగానో నరక యాతనకి గురి చేస్తూ వస్తూ ఉండగా దేవా, మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ఈనాడు మీరు మమ్మల్ని కరుణించరా తండ్రి. దేవా, మీ వైపు మా కనులు చూస్తూ వస్తూ ఉన్నాయి తండ్రి. యజమానురాలి తను కరుణించేదాకా దాసి కనులు ఏ రీతిగా అయితే తన వైపు చూస్తూ వస్తూ ఉన్నాయో, యజమానులు కరుణించేదాకా దాసుని కన్నులు తన వైపు ఏ రీతిగా తిరుగుతూ వస్తూ ఉన్నాయో దేవా, ఈనాడు మీ తట్టు చూస్తూ వస్తూ ఉన్నాము. ఒక్కసారి మమ్మల్ని కరుణించరా. కొండల తట్టు మా కన్నులు ఇస్తున్నాం తండ్రి. మాకు సహాయం ఎక్కడి నుంచి లభిస్తుంది?
భూమి ఆకాశం సృజించిన యెహోవాని మాత్రమే మాకు సహాయం లభిస్తుంది. కాబట్టి మీ వైపు చూస్తూ ప్రార్థిస్తుండగా మా జీవితంలో ఒక అద్భుతమైన కార్యాన్ని జరిగిస్తూరారా. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డల పక్షముగా ఈ యొక్క వాగ్దానాన్ని ఉన్నది ఉన్నట్లుగా నెరవేరుస్తూ వస్తారని కూడా మీ సన్నిధానంలో వేకువజామున ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాం. ఈరోజు ఎవరైతే మీ ప్రియులైన బిడ్డల తండ్రి వాగ్దానం విని ప్రార్థనలు ఏకీభవిస్తూ వస్తున్నారో వారి జీవితాలలో తండ్రి మీ యొక్క అద్భుతమైన కార్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా జరిగిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు మమ్మల్ని కాచి కాపాడేవాడవుగా, నామా ప్రభుడవుగా నాకు మాకు మీరే ఉన్న విధానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. ఈ దినమంతట్లో కూడా మీ యొక్క సహాయాన్ని మీ సన్నిధాన్ని కోరుకొనుచుండగా దయచేసి కృప చూపించండి తండ్రి. ఈనాడు ఎవరైతే దుఃఖంలో ఉండి తండ్రి బలము లేని వారిగా ఉంటూ వస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోరా. వారి పరిస్థితులను బట్టి దుఃఖించకుండా తండ్రి మీరు వారితో ఉన్నారని ఎరిగి ప్రతి పరిస్థితులలో కూడా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొనడం వలన, మిమ్మల్ని బట్టి ఆనందించడం వలన వారి జీవితంలో బలం పొందుకునే ప్రతి పరిస్థితిని కూడా మీరే అనుకరిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న బిడ్డలను ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే దేవుడో కానే కాదు తండ్రి. అందుని బట్టి మిమ్మల్ని హృదయమారా సంతోషంతో తండ్రి ప్రార్థిస్తూ స్తుతిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఎవరైతే ఎన్నో సంవత్సరాలుగా తండ్రి వారి యొక్క దుఃఖాలలో తండ్రి మీ పాద సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నారు, వారి ప్రార్థనకు జవాబును అనుగ్రహిస్తున్నారా దేవా. వారికంటూ సంతోషాన్ని ఇవ్వండి తండ్రి. దేవా, ఈ లోకంలో మాకు ఏమి ఉన్నప్పటికీ కూడా సంతోషం రాదు, కానీ మీ యందు ఆనందించడం వలన మాత్రమే మాకు సంతోషం కలుగుతుంది. కాబట్టి దేవా, దయచేసి కృప చూపించండి. ప్రత్యేకంగా తండ్రి ఈ దినమంతటి కొరకై మీ పాద సన్నిధికి వస్తూ ఉండగా దయచేసి మీరు మాకు సహాయం చేస్తురండి. దయచేసి మీరు కృప చూపిస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఎంతైనా కూడా మీరు నమ్మదగిన దేవుడవు దేవా. ఈరోజు మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహించిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రతి దినం కూడా నమ్మకంగా తండ్రి మీ యొక్క బిడ్డల అవసరాల నిమిత్తమై మీరు నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రతి దినం కూడా ఫాలో ది వార్ ఛానల్ ద్వారా అనుగ్రహిస్తున్న డైలీ బ్రెడ్ని బట్టి కూడా వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. మీ యొక్క అనాదికాల సంకల్పం చొప్పున నేటి వరకు కూడా ఈ యొక్క పరిచర్యను ఎంతో ఘనమైన విధానంలో మీకు మహిమకరంగా నడిపించుకుంటున్న విధానం బట్టి మిమ్మల్ని ఆరాధిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, మీ ప్రియులైన బిడ్డలు ప్రతి దినం కూడా ప్రేయర్ రిక్వెస్ట్లు పెడుతూ వస్తూ ఉన్నారు. అట్టి బిడ్డలను జ్ఞాపకం చేసుకుంటూ రారా దేవా. వారి యొక్క ప్రతి అవసరాల నిమిత్తమై భారం కలిగి ప్రార్థించేటువంటి మంచి మనసును నాకు అనుగ్రహించండి దేవా. ఎవరైతే ఎలాంటి సమస్యల గుండా, వేదనల గుండా, చెప్పుకోలేని పరిస్థితుల గుండా ఈరోజు ఎవరైతే వెళ్తున్నారో ఒక్కసారి మీరు దయచేసి వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. ప్రతి పరిస్థితులలో కూడా మీరే వారికి చాలని దేవుడుగా ఉంటూరండి. ఈరోజు ఎవరైతే ప్రయత్నించబోతున్నారో వారి ప్రతి పనిని కూడా మీరే సఫలం చేస్తురండి. నేడు దినమున ఏ పనులైతే ఆగిపోతూ వస్తూ ఉన్నాయో ఆ యొక్క ప్రతి పని కూడా ఆగిపోకుండా ముందుకే సాగిపోయే కృపను ప్రతి ఒక్కరికి కూడా మీరే అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ఈరోజు మీ బిడ్డనే వారు చేసే ప్రతి వ్యాపారాన్ని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఎక్కడా కూడా నష్టం రాకుండా దయచేసి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. అంతేకాదు దేవా, మీరే మా ప్రతి అవసరాలలో కూడా మీరే మాకు దేవుడుగా ఉంటారని కూడా ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే తండ్రి దూర ప్రాంతాలకు ప్రయాణమై వెళ్ళుచున్నారో వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి. ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్ళే బిడ్డల్ని జ్ఞాపకం చేసుకుంటూ రండి. మీ ప్రియులైన బిడ్డలు ఎక్కడ ఉన్నా, ఏ వ్యాపారం చేసినా మీ నామానికి మహిమ తెచ్చే విధంగా వారిని జ్ఞాపకం చేసుకుంటూ రండి దేవా. ఈనాడు ఈ లోకంలో మా కళ్ళ ముందే తండ్రి భక్తిహీనులైన వారు, దేవుని ఎరగని వారు గొప్ప స్థితిలోనికి వెళ్ళిపోతుంటే వారిని చూసి మీ బిడ్డల వారు డిసప్పాయింట్మెంట్ అవ్వకుండా తండ్రి మీరు వారిలో ఉన్నారు కాబట్టి మీరు మమ్మల్ని ఖచ్చితంగా ఒకరోజు గొప్ప స్థితిలో ఉంచుతారని నిరీక్షణ కలిగి మేము జీవించే భాగ్యాన్ని మాకు మీరు అనుగ్రహిస్తురండి. బహుశా మాకు ఈనాడు ఈ లోకానుసారంగా ఏమీ లేకపోవచ్చు, కానీ ప్రతి దినం కూడా అన్ని లేని వారికి లేనటువంటి ఆదరణను ప్రతి దినం కూడా ఈ యొక్క ఫాలో ది వార్ ఛానల్ ద్వారా మీరు మాకు అనుగ్రహిస్తున్నారు కదా తండ్రి. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ వస్తూ ఉన్నాను. దేవా, దయ చూపించండి తండ్రి. దయచేసి మాకు సహాయం చేయరా తండ్రి. మీ అంత విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నాం కదా. మా జీవితాలలో మీ యొక్క గొప్ప కార్యాన్ని జరిగిస్తారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఈరోజు ఎవరైతే
ఈరోజు ఎవరైతే తండ్రి దుఃఖంలో, వేదనలో, చెప్పుకోలేని పరిస్థితులలో తండ్రి అనారోగ్యాల గుండా వెళ్తున్నారో, ఐసీయూలలో ఉన్నారు, జనరల్ వార్డులలో ఉన్నారో తండ్రి, ఎవరైతే హాస్పిటల్ చెకప్ కొరకై వెళ్తూ వస్తూ ఉన్నారో తండ్రి, ఎవరైతే మరణపు పడకలో తండ్రి, లేవలేని స్థితిలో తండ్రి, మృత్యువుతో పోరాడుతూ తండ్రి, కనీస ప్రార్థనలు ఏకీభవించినటువంటి నిస్సహాయ స్థితిలో ఉన్నారో అట్టి బిడ్డల కొరకు ఈరోజు భారం కలిగి ప్రార్థిస్తున్నాను. ఒక్కసారి మీరు వారిని జ్ఞాపకం చేసుకుంటూ రారా. దేవా, దయచేసి మీరు వారి యందు కృప చూపించండి తండ్రి. ఎవరు ఎలాంటి మరణకర పరిస్థితిలో ఉన్నప్పటికీ నీకు తండ్రి, మీరే వారిని ఆజ్ఞాపించండి తండ్రి. వారిని లేవనెత్తండి. మా ప్రతి పరిస్థితులలో కూడా మీరే మాకు చాలని దేవుడుగా ఉంటారని కూడా మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తూ వస్తున్నాను. ఈరోజు ఎవరైతే పిల్లలు లేరని బాధపడుతున్నారో వారికి సంతానాన్ని అనుగ్రహించండి దేవా. సంతు లేని దానిని ఈనాడు సంతు లేని దానిని కుమారులు గల సంతోషం గల తల్లిగా చేస్తానని వాగ్దానం చేసిన దేవా, దయచేసి సహాయం చేయండి. అబ్రహాం వలన దీవించండి తండ్రి. వారి యొక్క సంతానము ఇసుక రేణువుల వలె విస్తరించుటకు గాను మీరే వారికి సహాయం చేస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. డెలివరీ కొరకే సిద్ధపడుచున్నటువంటి గృహిణులను జ్ఞాపకం చేసుకునండి. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి తండ్రి. తల్లి బిడ్డలకు క్షేమకరమైన ఆరోగ్యాన్ని మీరే వారికి అనుగ్రహిస్తూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి ఉద్యోగం లేదని బాధపడుతున్న యవ్వనస్తుల జ్ఞాపకం చేసుకోరా తండ్రి. వారి యొక్క ప్రతి పరిస్థితులలో కూడా మీ యొక్క సహాయాన్ని కోరుకొనిచుండగా దయచేసి కృప చూపించండి. మీరే వారికి తోడుగా ఉంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. దేవా, ప్రత్యేకించి తండ్రి వివాహం ఆలస్యమైపోతుందని ఎంతోమంది ఆడబిడ్డలు యవ్వనస్తులు దుఃఖంలో ఉన్నారు. ఎన్నో ఉపవాస ప్రార్థనలు చేస్తూ ఉండవచ్చు. దేవా, దయచేసి వారు భారం కలిగి చేస్తున్న ప్రార్థనను అంగీకరించి తగిన సమయంలో తండ్రి వారి యొక్క వివాహం జరుగుట ద్వారా మీ నామానికి మీరే మహిమ తెచ్చుకుంటూ వస్తారని కూడా ప్రార్థిస్తూ వస్తూ ఉన్నాను. ఇంకా తండ్రి ఎవరైతే తండ్రి చెప్పుకోలేని సమస్యల చేత, ఇరుగు పొరుగు వారి దేవా సమస్యల చేత బాధపడుతున్నారో వారిని జ్ఞాపకం చేసుకొని వారికి సంతోషాన్ని అనుగ్రహిస్తారని ఇప్పటి వరకు కూడా చేస్తూ వచ్చిన ప్రార్థన అంగీకరించినారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.